హలో! ఇవాళనైతే ఒక స్పెషల్ వీడియోతో వచ్చానండి. ఒక క్లాసిక్ ఇంటీరియర్ టూర్ అనమాట. ఫ్రమ్ లివేరా డిజైన్స్ అండ్ డెవలపర్స్. మనతో పాటు శ్రీనివాస్ గారు ఉన్నారు. హాయ్ అండి. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు బాగున్నారా? బాగున్నాను. సో ప్రీవియస్‌గా ఏంటంటే మనం 3 BHK చూపించాము. అవును. బట్ ఫస్ట్ టైం విల్లా చూస్తున్నాము. హ్మ్. సో విల్లా కూడా మీరు డిఫరెంట్‌గా అన్నారు. ఇది రెనోవేట్ చేసిన విల్లా అండి. ఓల్డ్ విల్లాని మనం రెనోవేట్ చేసాము. సో మీకు ఆ పాత వీడియోస్, ఫోటోస్ అండ్ ఇప్పుడు మనం రెనోవేట్ చేసిన తర్వాత ఫోటోస్, వీడియోస్ చూస్తే మీకు చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. సో అవి కూడా మనం కంపేర్ చేసి చూద్దాం. యా టచ్ చేద్దామమ్మా. ఓకే. సో విల్లా లోపలికి వెళ్దాం. Yeah. ఈ విల్లా వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్ విల్లా అండి. టోటల్ 3 ఫ్లోర్స్ కలిపి మనకి 3000 SFT వస్తుంది ఇది. సో ఇది మనం ఇప్పుడు ఫస్ట్ డ్రాయింగ్ రూమ్లో ఉన్నామండి. డ్రాయింగ్ అండ్ లివింగ్, ఇక్కడ కిచెన్ ఉంది. సో ఇక్కడ ఏం చేసామంటే మనము స్ప్లిట్ ఏసీస్ ఉండేవి ఫస్ట్లో. సో దాన్ని తీసేసి మొత్తం ఏరియా కవర్ అయ్యేట్లు మనం ఒక క్యాసెట్ ఏసీ ఇచ్చాము. దాని తగ్గట్టు సీలింగ్ డిజైన్ కూడా కొంచెం మార్చాము. అది నేను చూపిస్తాను. సో ఈ ఫర్నిచర్ కూడా మనం ప్రొవైడ్ చేసాము. ఈ బ్లైండ్స్ కానీ కర్టెన్స్ కానీ ఇవన్నీ కూడా. సో ఇక్కడ మీరు డోర్స్ కూడా చూస్తే మనం వెనీర్ డోర్స్ ఇచ్చామండి. దాని తగ్గట్టు లేటెస్ట్ మనం హ్యాండిల్స్, నాబ్స్, ఆ లాక్స్ అన్ని కూడా కొంచెం డిఫరెంట్గా ఇచ్చాము. బ్రాస్ హింజెస్ ఇట్లాగా. సో ఆ డిజైన్ కూడా హెవీ డిజైన్ లేకుండా డోర్స్ సింపుల్ డిజైన్, ఆ గ్రూవింగ్ ఉంటుందండి. సింపుల్గా డీసెంట్గా బాగుంటుంది. సో ఎక్కువ హడావిడి లేదు. అవును. క్లీన్గా నీట్గా వెళ్ళిపోయింది అనమాట. సో ఇటువైపు అటువైపు సేమ్ ఇచ్చేసారు ఫర్నిచర్ అంతా, లైక్ సోఫాస్. మళ్ళీ ఒకే ఈ ఉన్న ఈ స్పేస్ లో మనం అదొక డిఫరెంట్ థీమ్, ఇదొక డిఫరెంట్ థీమ్ వెళ్తే అది మళ్ళీ మ్యాచ్ అవ్వదు. సో ఒకే థీమ్ లో ఫర్నిచర్ తీసేసుకున్నాం. ఇది లివింగ్ రూమ్ అండి. సో మనం ముందుగా అనుకున్నట్టు రెనోవేట్ చేసామని చెప్పాం కదండి. యాక్చువల్ టీవీ యూనిట్ మనకి ఇక్కడ ఉంది. అది ఫస్ట్ ఇక్కడ ఉండేది ఈ వాల్ కి. సో దాన్ని షిఫ్ట్ చేసాము. షిఫ్ట్ చేసి, ఎందుకంటే ఇప్పుడు అక్కడ కూర్చుంటే కిచెన్ ఇవన్నీ, ఈ బెడ్రూమ్, వాష్రూమ్ కనిపిస్తూ ఉంటాయి బయటికి. సో అందు గురించి సీటింగ్ ఇక్కడ ఇచ్చేసి ఆపోజిట్ డైరెక్షన్ టీవీ పెట్టాము. సో కిచెన్ లో వర్క్ చేసిన వాళ్ళు కూడా కొంచెం ప్రైవసీ ఉంటుంది. మీరు ఈ వాల్ చూస్తే సోఫా బ్యాక్ సైడ్ వాల్ మనం CNC డిజైనింగ్ అది చేసేసి డ్యూకో పెయింట్ చేసాము. ఈ డిజైన్ అంతా కూడా బాగుంటుంది అనమాట. సో రొటీన్ ప్యానలింగ్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సో కలర్ థీమ్ ఏమేమి యూజ్ చేశారండి టోటల్ గా విల్లా వైస్ మొత్తం? ఎక్కువ మనం ఐవరీ థీమ్ తో వెళ్ళామండి. ఈ విల్లాలో ఎక్కువ కలర్స్ ఇవ్వలేదు. ఐవరీ థీమ్ తో వెళ్ళాము. లిటిల్ గ్రేనెస్, డార్క్ గ్రే అట్లాంటివి, ఐవరీ అండ్ గ్రే వుడ్, ఈ 3 కలర్స్ తీసుకున్నాం మనం. అందుకే క్లాసిక్ గా వచ్చింది. అండ్ టీవీ కూడా, మీరు టీవీ బ్యాక్ ప్యానల్ కూడా అంతే స్టోన్ ఫినిష్ లామినేట్ యూస్ చేసాము. బేస్ క్యాబినెట్ వచ్చేసి వెనీర్ ఫినిష్ ఇచ్చాము. సో లూవర్స్ కాంబినేషన్ బాగుంది. గ్రే టోన్స్ ఎక్కువ యూజ్ చేశారు ఇక్కడ. ఓకే. స్టోన్ ఫినిష్ లామినేట్, మనకి లామినేట్ కాదు, ఒక స్లాబ్, సమ్ మార్బుల్ ఫిక్స్ చేశారన్న ఫీల్ కోసం మనం ఆ గ్రూవింగ్ ఇవ్వడము అవన్నీ చేస్తాము. మనం ప్రతి ప్రాజెక్ట్లో రెగ్యులర్గా చేసేది. టీవీ అదంతా మీకు ఎక్కువ బ్యాక్గ్రౌండ్ హెవీ డిజైన్స్ ఇచ్చినా కూడా ఇది డామినేట్ చేస్తుంది టీవీని. సో అందు గురించి మరీ ఎక్కువ డామినేటింగ్ డిజైన్స్ ఇవ్వం, బ్యాక్గ్రౌండ్ సింపుల్గా ఉండేట్లు. ఇది గెస్ట్ బెడ్రూమ్ ఆర్ పేరెంట్స్ బెడ్రూమ్ అండి. ఇది చిన్నగా ఉంటుంది కొంచెం. దీనిలో కూడా సింపుల్ గానే వార్డ్రోబ్ తీసుకున్నాము. ఇది కూడా CNC డిజైన్ తీసేసుకుని మనము PU పాలిష్ చేసాం దీనికి పెయింట్. ఇది కూడా డ్యూయల్ టోన్ ఇచ్చాం కలర్ కాంబినేషన్. సింపుల్ గా ఒక డ్రెస్సింగ్ మిర్రర్, ఇక్కడ ఒక చిన్న వర్క్ స్టేషన్ ఒకటి. కిచెన్ చూద్దాం. ఓకే. కిచెన్ చాలా పెద్దగా వచ్చింది కదండి. ఇది కిచెన్ అండ్ డైనింగ్ కంబైన్డ్ గా ఉందండి. సో దానివల్ల మనకి కిచెన్ చాలా స్పేషియస్ గా ఉంది. అండ్ ఇక్కడ మనం టాల్ క్యాబినెట్స్ కూడా ఇటు పక్కకు తీసుకోవడం వల్ల కిచెన్ స్పేస్ ఎక్కడ డిస్టర్బ్ అవ్వలేదు. సో మీకు చాలా స్పేషియస్ గా ఉంటుంది ఇది.
సో ఇక్కడ సో మనం మనకి ఇది రెనోవేషన్ అన్నారు కదా, సో కిచెన్ సేమ్ ఇదే పొజిషన్ లో వచ్చిందా, ఇక్కడ ఇంకేమైనా వాల్స్ అట్లా వచ్చినాయండి? ఇక్కడ ప్లెయిన్ వాల్ అండి ఇది. ఓకే. ఈ ప్లెయిన్ వాల్ మనం ఇక్కడ ఫ్రిడ్జ్ ప్రొవిజన్, టాల్ క్యాబినెట్ ఇచ్చేసి మైక్రోవేవ్ అవన్నీ ఇచ్చాము ఇక్కడ. సో ఇది ఒక చేంజెస్ చేసాము. రిమైనింగ్ అదంతా కూడా ఎగ్జిస్టింగ్ పొజిషన్ లోనే ఫిక్స్ చేసాము. ఇదేం పెద్ద చేంజెస్ చేయలేదు. ఓకే. సో ఇదంతా కూడా ఓపెన్ క్యాబినెట్స్, షట్టర్స్ కాంబినేషన్ లో, ప్రొఫైల్ గ్లాస్ కాంబినేషన్ లో తీసుకున్నాము. సో బిల్ట్ ఇన్ అప్లయన్సెస్, బిల్ట్ ఇన్ అవెన్ లానే మనకి హాబ్ కూడా బిల్ట్ ఇన్ తీసుకున్నాము. ఓకే. సో మన అప్లయన్సెస్, ఈ యాక్సెసరీస్ అని ఇంకా మనం అన్ని ప్రాజెక్ట్ లో రొటీన్ గా ఇచ్చే యాక్సెసరీస్ ఉన్నాయి. పుల్ అవుట్, బాటిల్ పుల్ అవుట్, టాండమ్, కార్నర్ యూనిట్స్ అట్లా అన్ని ఉన్నాయి. ఎల్ టైప్ వచ్చింది. ఎల్ టైప్. మీరు క్వాడ్స్, ఇది క్వాడ్స్ 20mm క్వాడ్స్ ఇది. సో ఇది కూడా రొటీన్ గా లేకుండా ఆ డిజైన్ చూడండి మీరు, వైట్ మీద గోల్డ్ లైన్స్ ఉంటాయి. అది కూడా ఎక్కువ సింపుల్ గా ఉంటుంది, చాలా సింపుల్ లైన్స్ అవి. సో ఇది డీసెంట్ గా ఉంటుంది. మనకి హెవీ డిజైన్స్ తీసుకున్నా అది క్లమ్జీగా ఉండి చూడడానికి బాగోదు. ఇది చాలా డీసెంట్ గా ఉంటుంది డిజైన్. ఇది క్వాడ్స్ కాదండి, ఇది టైల్ ఇచ్చాము. ఆ టైల్ కూడా మనకి 10x2.5 టైల్ పెద్దది వస్తుంది అనమాట, జాయింట్స్ లేకుండా వస్తుంది. మీరు చూస్తే ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ వరకు ఎక్కడ జాయింట్ లేదు టైల్. సో సింగిల్ పీస్ అనమాట అది. సో ఫినిషింగ్ నీట్ గా వచ్చింది, జాయింట్స్ లేకుండా ఫినిషింగ్ చాలా బాగుంటుంది. అది కూడా దీనికి మ్యాచ్ అయ్యేట్లు వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో తీసుకున్నాము. సో డైనింగ్ టేబుల్ అవన్నీ కూడా మీరు ప్రొవైడ్ చేస్తారు, ఎవ్రీథింగ్. ఇక్కడ ఏంటంటే ఎండ్ టు ఎండ్ సర్వీస్ ఇచ్చేసారు, మొత్తం కంప్లీట్ గా ఇచ్చాము. ఇంకా దీంట్లో వాళ్ళు ఓన్లీ యుఎస్ నుంచి కొన్ని క్లాత్ సంబంధించిన వాళ్ళ లగేజ్, ఒక సౌండ్ సిస్టమ్ తెచ్చుకున్నారు అంతే. రిమైనింగ్ మొత్తం కూడా ఇక్కడ మనం ప్రొవైడ్ చేసాం. పూజా రూమ్ చూద్దామండి. సో ఇది కూడా డోర్, ప్రీవియస్ డోర్ తీసేసి మార్చామండి, పూజా థీమ్ లో తీసుకున్నాము. హ్యాండిల్స్ కానివ్వండి, లాక్ అదంతా కూడా. సో ఇక్కడ పూజ బ్యాక్గ్రౌండ్ కూడా మనం సిఎన్సి కార్వింగ్ డిజైన్ చేసి దానికి ఒక గోల్డ్ స్ట్రిప్ యాడ్ చేసాము. సింపుల్ అండ్ డీసెంట్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. ఎక్కువ హడావుడి లేకుండా సింపుల్ గా బాగుంది, మినిమలిస్టిక్ గా ఉంది, ఎక్కువ లేకుండా. అండ్ ఆ ట్రెడిషనల్ థీమ్ కి మనకి పూజ సంబంధించి ఆ థీమ్ మ్యాచ్ అయ్యేట్లు ఆ డిజైన్ కూడా అలా తీసుకున్నాం అనమాట. సో మీరు చూస్తే ఇదే సిఎన్సి కార్వింగ్ మనకి లివింగ్ లో డిఫరెంట్ ఉంటుంది, ఇక్కడ డిఫరెంట్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఇచ్చే పూజా రూమ్ కాబట్టి దాని దగ్గర కొంచెం డిఫరెంట్ డిజైన్ తీసుకున్నాం. సో ఇక్కడ స్టేర్ కేస్ కింద కూడా మనకి స్పేస్ వేస్ట్ అవ్వకుండా మొత్తం స్టోరేజ్ ఇచ్చామండి. సో దీనిలో చాలా మెటీరియల్ పెట్టుకోవచ్చు, మీకు కనపడకుండా చాలా మెటీరియల్ వెళ్ళిపోతుంది, చాలా యూస్ఫుల్ ఇది. యాక్చువల్గా ఈ విల్లాలో ఏంటంటే నాకు ఎక్కువ స్పేషియస్ గా ఉంది, అండ్ ఎట్ ది సేమ్ టైం స్టోరేజ్ కి కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు, బాగుంది. పైనకి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ మనం చూద్దామండి. సో మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ ఉండేది. ఇటువైపు ఇదంతా బెడ్ బ్యాక్ వాల్ ప్యానలింగ్ అండి. సో ఇది కూడా కాంబినేషన్ లో ఇచ్చాము, సింగిల్ కలర్ కాకుండా లామినేట్, వాల్ పేపర్, లూవర్స్, ఆ కాంబినేషన్ మీకు ఆ డిఫరెన్షియేషన్ తెలుస్తుంది. సో అంతా ఒకేలాగా ఉండకుండా వేరియేషన్ ఇస్తే మనకి అవుట్పుట్ బాగా వస్తుంది. యాక్చువల్ గా నేను అక్కడ వార్డ్రోబ్ ఉంది అనుకున్నాను, ఎందుకంటే దీంతో వెళ్ళిపోయారు కదా, సేమ్ వార్డ్రోబ్ కూడా అక్కడ ఉందేమో. ఎక్కువ కలర్స్ మిక్స్ చేసినా కూడా బాగోదు. సో మినిమలిస్ట్ డిజైన్స్ వెళ్తే బాగుంటుంది, డీసెంట్ లుక్ వస్తుంది. సో అందువల్ల వార్డ్రోబ్ కి ఇచ్చిన ఫినిష్ వాల్ ప్యానలింగ్ కూడా తీసుకున్నాము. ఓకే, బాగుంది. అంటే మనకి ఐవరీ థీమ్ కదండి ఇది. అవును, ఐవరీ థీమ్ వల్ల రూమ్ కూడా మనకి పెద్దగా ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి కొంచెం మనం ఎక్కువ డిజైన్స్ అట్లా వెళ్ళలేదు, సింపుల్ గా డీసెంట్ గా వెళ్ళాము. మీరు కిడ్స్ బెడ్రూమ్ చూస్తే అది కంప్లీట్ డిఫరెంట్ థీమ్, అది చాలా వేరియేషన్ ఉంటుంది మళ్ళీ దీంతో కంపేర్ చేస్తే. సో అటువైపు డ్రెస్సింగ్ ఉంది, ఒకసారి లుక్ వేద్దాం అది కూడా. ఇది డ్రెస్సింగ్ ఏరియా అండి. సో ఇక్కడ మీకు మిర్రర్ ఒకటి ఇచ్చాము, బ్యాక్ సైడ్ కొంచెం వేరియేషన్ కోసము లోవర్స్ ఇచ్చాము. ఇక్కడ కూడా ఇది మనకి వార్డ్రోబ్ ఒకటి వచ్చేసింది ఇక్కడ. దీంట్లో కూడా మనం ఇంటర్నల్ లైటింగ్ అది ఇచ్చాము. సో రెగ్యులర్ గా యూజ్ చేసిన వాటికి క్లోజ్డ్ కాకుండా ఓపెన్ గా ఇచ్చాము, కొంచెం హ్యాండీగా ఉంటుంది. ఓకే. సో ఇది మనకి ఓల్డ్ విల్లా అన్నారు, మళ్ళీ మీరు రీకన్స్ట్రక్ట్ చేసింది. ఇది కంప్లీట్ గా రెనోవేట్ చేసిందండి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పాత ఫర్నిచర్ అంతా తీసేసి వార్డ్రోబ్స్ అంతా కూడా మనం కొత్తగా చేసాం, రెనోవేట్ చేసింది. ఈవెన్ మీరు వాష్రూమ్స్ కూడా చూడొచ్చు, వాష్రూమ్స్ కూడా మొత్తం టైల్స్ అంతా రిమూవ్ చేసి, ప్లంబింగ్ పాయింట్స్ చేంజ్ చేసి కంప్లీట్ గా చేంజ్ చేసాం. టైల్స్ అంతా కూడా కొత్తగా చేసింది. ఇది చూడొచ్చు. ఓకే,
ఈ విల్లాలో మనం ఫర్నిచర్ కూడా మొత్తం మనమే ఇచ్చామండి. కంప్లీట్ బెడ్స్ కానివ్వండి, డైనింగ్ టేబుల్, ఈవెన్ బ్లైండ్స్, ఏసీ కంప్లీట్‌గా మనమే చేసాం ఇదంతా కూడా. ఓకే. ఈ బెడ్ కూడా మనం ఇచ్చిందే ఇది. వుడెన్ ఇది సాలిడ్ వుడ్ బెడ్. కొంచెం డిఫరెంట్ డిజైన్ ఉంటుంది. మనం ఇలాంటివి ఫర్నిచర్ కూడా అన్ని సైట్స్‌లో ఇస్తున్నాం. ఓకే. సో ఎండ్ టు ఎండ్ సర్వీస్ అన్నమాట అవును. కంప్లీట్‌గా. అవును. కిడ్ బెడ్‌రూమ్‌కి వచ్చాము. హ్మ్. సో ఇది కూడా మీరే ప్రొవైడ్ చేశారా దీంట్లో అవునండి. కూడా? ఓకే. సో 2 ఒకటే డిజైన్ బట్ డైమెన్షన్స్ వేరంతే. అవును. కిడ్స్ బెడ్‌రూమ్ కాబట్టి కొంచెం చిన్నది ఇచ్చాము. ఇదంతా కూడా కిడ్స్ బెడ్‌రూమ్ కాబట్టి కిడ్స్ థీమ్‌లో వెళ్ళామండి ఇదంతా. మీరు ఈవెన్ వార్డ్‌రోబ్ షట్టర్స్ చూసినా, దాని హ్యాండిల్స్ చూసినా కానివ్వండి, వర్క్ స్టేషన్స్ కానివ్వండి. సో కిడ్స్ సంబంధించిన ఆ థీమ్‌లో వెళ్ళాము. యాక్చువల్లీ వీళ్ళ పిల్లలకి ఇది చాలా బాగా నచ్చింది ఈ రూము. ఓకే. సో మీరు డిజైన్ చూస్తే డిఫరెంట్‌గా అనిపిస్తుంది. యాహ్! కొంచెం వెస్టర్న్ అవును. అట్లా ఉంది. అవును. అండ్ థీమ్ అయితే చాలా బాగుంది. క్యూట్‌గా కిడ్స్ కదా! కిడ్స్‌కి బాగుంటుంది. సాఫ్ట్ హ్యాండిల్స్ అన్నమాట అన్ని కూడా. బాగుంది. ఒకసారి ఓపెన్ చేయొచ్చా? యాహ్! ఓహ్! నైస్. బాగుంది. సో మీకు ఆ గ్లాస్‌లోంచి ఆ రిఫ్లెక్షన్ అది చాలా బాగా కనిపిస్తది లైటింగ్ ఉన్నప్పుడు. ఈవెన్ ఆఫ్ చేసినా కూడా కొంచెం మనకి విజిబిలిటీ ఉంటుంది లోపల ఇంటర్నల్ ఆబ్జెక్ట్స్. సో అది చాలా బాగా అనిపిస్తుంది. ఈవెన్ మీరు ఇది ఓపెన్ చేసి చూడండి. దీని డోర్స్ కానీ, హ్యాండిల్స్ కానివ్వండి. ఓకే. నైస్. బాగుంది. అండ్ ఇదంతా కూడా వర్క్ స్టేషన్ ఇచ్చామండి. ఇద్దరు పిల్లలు. సో ఇద్దరికి కన్వీనియంట్‌గా ఉండేట్టు కొంచెం పెద్ద వర్క్ స్టేషన్ ఇచ్చాం. ఈవెన్ మీరు అది ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఆర్గనైజింగ్‌కి ఈజీగా ఉండేట్టు బుక్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా నీట్‌గా ఉంటుంది. సో ఈ షట్టర్ డిజైన్ కూడా మనం రెట్రో డిజైన్ లాగా మంచిగా తీసుకున్నాం అది. విత్ ఫ్లూటెడ్ గ్లాస్. మీకు మళ్ళీ ప్లెయిన్ గ్లాస్ క్లియర్ గ్లాస్ ఇస్తే అంత బాగా అనిపించదు ఇది. అవును. సో ఈ ఫ్లూటెడ్ ఫినిష్ అనేది మీకు మంచి అపియరెన్స్ వస్తది. సో గ్లాస్ ఏమి ఇవ్వాలి, షట్టర్‌కి కాంబినేషన్, దాని హ్యాండిల్స్ ఇవన్నీ కూడా మనం చూసుకుంటాం అన్నమాట. ఇక్కడ కూడా రెగ్యులర్ మిర్రర్ లా కాకుండా కొంచెం పెద్దది తీసుకున్నాము. వాళ్ళకి డ్రెస్సింగ్ ఇది. కిడ్స్ కాబట్టి కొంచెం లో హైట్‌లో తీసుకున్నాము. సో బిగ్ మిర్రర్, లో హైట్ స్టోరేజ్ ఇదంతా మంచిగా వచ్చింది. ఈవెన్ ఇక్కడ కూడా స్టోరేజ్ ఉంది. ఓకే. సో నీట్‌గా ఆర్గనైజ్ చేసుకుంటే చాలా మంచిగా కనిపిస్తుంది అది. సో బేసిక్‌గా డ్రెస్సింగ్ అంటే మనం ఎప్పుడు ఫుల్ హైట్ మిర్రర్ తీసుకుంటాం కదా! ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంది. సో కిడ్స్ బెడ్‌రూమ్ నాకు చాలా నచ్చింది. యూనిక్‌గా ఉంది థీమ్. అంటే నార్మల్‌గా కిడ్ బెడ్‌రూమ్ అంటే బాయ్ అయితే బాయ్ థీమ్ అని, గర్ల్ అంటే గర్ల్ థీమ్‌తో వెళ్తాము. బట్ ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ ఉంది. అండ్ నాకు వార్డ్‌రోబ్స్ చాలా నచ్చినాయి. మెయిన్‌గా హ్యాండిల్స్. మీరు ఇప్పుడు చూస్తే కిడ్స్ అనేసరికి ఏదో ఫ్యాన్సీ కలర్స్ అలాంటివి ఇస్తే వాళ్ళకి కొంచెం గ్రో అయిన తర్వాత అసలు బోర్ కొట్టేస్తుంది. అండ్ ఈవెన్ ఇప్పుడు కిడ్స్ కైనా కూడా ఆ వేలో మేము వెళ్ళట్లేదు. సో కొంచెం డిఫరెంట్ థీమ్ పెద్ద అయినా సరే వాళ్ళు యూజ్ చేసుకునేట్లు ఉండాలన్నమాట. సో ఆ వేలో ప్లాన్ చేసిన రూమ్ ఇది. సో దీంట్లో మనం బ్లాక్ కర్టెన్స్ కూడా మనమే ఇచ్చామండి మొత్తం. ఇది ఫుల్ హైట్ కర్టెన్ వచ్చింది. ఇక్కడ యాక్చువల్గా ఫుల్ వ్యూ మనకి పెద్ద మిర్రర్ గ్లాస్ ఉంది. సో కిడ్స్ వ్యూ ఈ రూమ్ కి వ్యూ బాగుంటుంది అనమాట ఇది. సో ఈ షేర్ క్లాత్ అండ్ మెయిన్ కర్టెన్ అట్లా ఇచ్చాము. సో కంప్లీట్ విల్లా అంతా కూడా కర్టెన్స్ మనం ప్రొవైడ్ చేసాం. సో ఈ మెయిన్ గా ఈ విల్లా స్పెషాలిటీ ఏంటంటే 2 సైడ్స్ రోడ్ ఉందన్నమాట. ఇది కార్నర్ విల్లా. సో దీనివల్ల వెంటిలేషన్ చాలా ఎక్కువ ఉంది అండ్ గాల్పు అవన్నీ కూడా చాలా బాగుంది అనమాట. మెయిన్ గా మనకు కావాల్సిన వెంటిలేషన్ చాలా ఉంది. ఇది యాక్చువల్గా ఫస్ట్ ఫ్లోర్ ఫ్యామిలీ లాంచ్ అండి. బట్ ఏంటంటే ఇది కిడ్స్ రూమ్ కి ఎదురుగా ఉంది. సో కిడ్స్ కి స్పేస్ కావాలని చెప్పి వాళ్ళ ప్లే ఏరియా కోసం అట్లా వదిలేసాము. వీళ్ళ బాబుకి కార్స్ అంటే చాలా ఇష్టం అనమాట. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కొన్ని ఇంకా కార్స్ ఉన్నాయి అనమాట. సో ప్లే ఏరియా కింద ఉంటుందని చెప్పి ఇది ఇట్లా ఓపెన్ వదిలేసాం. ఈవెన్ ఇక్కడ కూడా బ్లైండ్స్ అవన్నీ కూడా మనమే ప్రొవైడ్ చేసాము. అటువైపు ఒక విండో వచ్చింది, ఫుల్ లెంత్ విండో. సో అటు కవర్ అయిపోయింది. అండ్ ఇటువైపు వచ్చేసరికి మనకి సిట్ అవుట్ ఉంది ఇక్కడ మనకి. సిట్ అవుట్ కూడా ఫ్యామిలీ సిట్ అవుట్. యా నైస్. బాగుంది. ఇది సిట్ అవుట్ అండి. సో దీన్ని ఎక్కువ హడావుడి ఏం చేయలేదు, సింపుల్ గా చేసాం మనం. సో ఈవినింగ్ టైం అట్లా కూర్చొని రిలాక్స్ అవ్వడానికి బాగుంటుంది. సింపుల్ గా ప్లాంట్స్ కొన్ని పెట్టేసుకున్నారు. ఎక్కువ హడావుడి ఏం చేయలేదు ఇంట్లో. లిటిల్ కోజీ సిట్ అవుట్ అన్నమాట. చాలా బాగుంది. అంటే ఇలా ఉంటే ఈవినింగ్స్ ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. అవును. మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ హోమ్ థియేటర్కి వెళ్దామండి. ఓకే. ఇది యాక్చువల్గా ప్లాన్ చేసింది బెడ్రూమ్ అండి ఇది. కానీ లాస్ట్ మూమెంట్ లో హోమ్ థియేటర్ కన్వర్ట్ చేసాం ఇది అనుకోకుండా. సో బెడ్రూమ్ వద్దని చెప్పి హోమ్ థియేటర్ కి ఇచ్చేసాము. ఇదంతా వాళ్ళు యూఎస్ నుంచి తెచ్చుకున్నారు సిస్టమ్ అంతా కూడా. సో స్క్రీన్ ఇదంతా. అండ్ ఫస్ట్ మనం ప్లాన్ చేసినట్టు ఇది బెడ్రూమ్ లాగా ప్లాన్ చేసాం కాబట్టి ఇక్కడ లో హైట్ సీటింగ్ ఒకటి, వార్డ్రోబ్స్ ఇచ్చాము విత్ ఇంటర్నల్ లైటింగ్ ప్రొవిజన్. సెన్సార్ తో ఆన్ ఆఫ్ అయ్యాయి ఆటోమేటిక్ గా. సో మనం 2 doors క్లోజ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతాయి. ఓకే.
యాక్చువల్గా ఇది బెడ్రూమ్ కి రెడీ చేశారు కాబట్టి మనకి వార్డ్రోబ్స్ వచ్చినాయి, ఇట్లా లోయర్ సిట్టింగ్ వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే యాక్చువల్ ఇక్కడ ఫుల్ లెంత్ అది రావాలి, కర్టెన్ రావాలి. ఏసీ ప్రొవిజన్ గురించి అది స్కిప్ అయిపోయింది. అండ్ ఇది మల్టీపర్పస్ కూడా ఈ రూము. ఇప్పుడు హోమ్ థియేటర్ అండ్ బెడ్రూమ్ అండ్ ఇక్కడ వర్క్ స్టేషన్ వీళ్ళకి. సో తను వర్క్ చేసుకోవడానికి వీలుగా ఇదంతా కొంచెం వర్క్ స్టేషన్ కూడా ఇక్కడ ఎక్కువగా ప్లాన్ చేశాం. సో మనకి ఏదైతే మాస్టర్ బెడ్రూమ్ ఉందో అంతే విడ్త్ వస్తుంది అనమాట ఈ రూమ్. పెద్దగా ఉంది. ఇక్కడ కూడా మనకి డ్రెస్సింగ్ ఏరియా సెపరేట్ గా ఉంది, అది కూడా చూద్దాం. సో ఇది కూడా డ్రెస్సింగ్ ఏరియా అండి. మనకి ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చినట్టు సెకండ్ ఫ్లోర్ లో కూడా డ్రెస్సింగ్ ఏరియా వచ్చింది. మిర్రర్, ఓపెన్ క్యాబినెట్స్, దీంట్లో స్లైడింగ్ డోర్స్, ప్రొఫైల్ డోర్స్ తీసుకున్నాము. ఇది కూడా విత్ లైటింగ్. సో మంచిగా కనిపిస్తుంది. సేమ్ మనకి ఏదైతే కింద మాస్టర్ బెడ్రూమ్ ఉందో సేమ్ అంతే, సేమ్ ప్లాన్. కింద ఏంటంటే స్లైడింగ్ మనం వుడెన్ షటర్స్ తీసుకున్నాము. ఇక్కడ ఏంటంటే మొత్తం ప్రొఫైల్ డోర్స్ తీసుకున్నాం. ఈ రూమ్ అంతా కూడా మీకు వార్డ్రోబ్ కానీ, డ్రెస్సింగ్ దగ్గర వార్డ్రోబ్ కానీ మొత్తం ప్రొఫైల్ డోర్స్ విత్ గ్లాస్. మనకి ఈ రూమ్ లో ఏదైతే థీమ్ ఉందో అదే థీమ్ తో కంటిన్యూషన్ వెళ్ళిపోయింది అనమాట. కింద దానికేమో సేమ్ మనకి ఏదైతే వార్డ్రోబ్స్ ఇచ్చారో అదే ఇచ్చేసారు వాకింగ్ లో కూడా. సో ఇది టెర్రస్ అంతా కూడా ఓపెన్ గా ఉందండి. ఇది మనం ఇక్కడ ఫ్యాబ్రికేషన్ వర్క్ చేసి క్లే బ్రిక్స్ ఇచ్చాం పైన. సో పెంకులు అంటారు కదా అవన్నమాట. సో మీకు బయట నుంచి వ్యూ చూసినప్పుడు ఇది చాలా బాగా కనిపిస్తుంది, టాప్ వ్యూ అంతా కూడా. సో వీళ్ళ క్లాత్స్ ఆరేసుకోవడానికి కూడా ఇక్కడ డిష్ వాషర్, వాషింగ్ మిషన్ ప్రొవిజన్ కి అన్ని ఇచ్చాము. ప్రస్తుతానికి వాషింగ్ మిషన్ యూజ్ చేసుకుంటారు. సో వర్షం పడినా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు మనతో పాటు ఈ ప్రాపర్టీ ఓనర్ రామ్ గారు ఉన్నారండి. సో తను అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో అండి. హాయ్ అండి సౌమ్య గారు. నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా నచ్చింది విల్లా. చాలా క్లాసిక్ గా వచ్చింది, అట్ ది సేమ్ టైం చాలా ప్రశాంతంగా కూల్ గా కూడా ఉండింది. సో మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? యాక్చువల్గా ఇది మేము తీసుకున్నప్పుడు ఇక్కడ ఏం లేవు. ఇది టోటల్లీ రైస్ ఫార్మ్స్ అన్నమాట. ఓకే. ఐ థింక్ అరౌండ్ 2012లో. బట్ లాస్ట్ 4-5 ఇయర్స్లో ఈ ఏరియా చాలా డెవలప్ అయింది. ఎంత అంటే బయటికి కార్ తీయాలంటే భయపడేంత. సో అండ్ ఇంకొకటి ఈ కమ్యూనిటీలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే దిస్ ఈజ్ నాట్ టూ ఎక్స్పెన్సివ్ ప్లేస్ అండ్ అట్ ద సేమ్ టైమ్ దిస్ ఈజ్ నాట్ బిలో యావరేజ్ ప్లేస్. దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ సైజ్ అండ్ డీసెంట్. ఇట్ హ్యాస్ ఆల్మోస్ట్ లైక్ 130 villas. Okay. And all are at, mostly at the same age group, and you can find people for every age group. And also if you see too much noise or too much traffic outside, but when you enter inside at the same time you see the same peacefulness here. And ఈ విల్లా ఎస్పెషల్లీ నేను తీసుకున్నప్పుడు ఈస్ట్ ఫేసింగ్ 200 square yards కార్నర్ తీసుకున్నాము. అండ్ వీ హ్యావ్ గుడ్ ventilation and plantation. And at the same time మేము most of the time మేము యుఎస్లో ఉండేటోళ్ళం కదా. సో ఈ విల్లా మాకు 2022లో హ్యాండ్ ఓవర్ వచ్చింది. సో అప్పుడు మాకు ఇక్కడికి వచ్చే ప్లాన్ లేకుండా ఉండే. సో మేము దీన్ని బేసిక్ అంటే బేర్ మినిమం వుడ్ వర్క్ తోటి రెంట్కి ఇచ్చేసి వెళ్ళాం. యా. ఎప్పుడు కాంటాక్ట్ అయ్యారు లివేరా వాళ్ళని? ఏ టైంలో కాంటాక్ట్ అయ్యారు? లివేరా వాళ్ళనే యాక్చువల్గా లివేరా వాళ్ళకి నాకు అసలు తెలీదు టు బి ఆనెస్ట్. బట్ మాకు ఒక కామన్ ఫ్రెండ్ ఉండే వాళ్ళు యుఎస్లో. సో నేను ఇట్లా ప్లాన్ చేస్తూ ఉన్నప్పుడు శ్రీనివాస్ గారి కాంటాక్ట్ ఇచ్చారనమాట వాళ్ళు. సో ఇమీడియట్గా నేను జస్ట్ నాకు ప్లాన్ కూడా ఏం లేకుండా ఉండే. ఇండియాకి వచ్చినప్పుడు ఐ జస్ట్ గేవ్ హిమ్ ఏ కాల్, ఇట్లా వుడ్ వర్క్ అది ఇది అని. సో శ్రీనివాస్ గారు మీరు వీలుంటే నాది ఒక సైట్ చూపిస్తాను అని రమ్మన్నారు. బట్ లక్కీగా ఏంటిదంటే అప్పుడు నేను ఒక్కనే లేను, మా ఫ్యామిలీ మా పేరెంట్స్ అందరు ఉండే ఇక్కడ. సో ఐ టుక్ దెమ్ టు కపుల్ ఆఫ్ హిస్ సైట్. మనం చేసిన ప్రాజెక్ట్స్ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ 2 ప్రాజెక్ట్స్ చూసారు, చూసి ఇంప్రెస్ అయ్యి వెంటనే మనకి కన్ఫర్మ్ చేశారు. సో కన్ఫర్మ్ చేసిన తర్వాత మళ్ళీ యూఎస్కి వెళ్ళిపోయారు ఇంకా. సో మనం ఈ ప్రాజెక్ట్ స్టార్టింగ్ నుంచి కంప్లీట్ అయ్యేంత వరకు ఇక్కడ లేరు, యూఎస్లోనే ఉన్నారు. సో అంతా మా కన్వర్జేషన్ అంతా కూడా ఈ ఫోన్, వాట్సాప్ గ్రూప్లో ఇట్లా జరిగిందనమాట. సో డిజైన్ చేసి రామ్ గారికి పంపించి చూడడం, చేంజెస్ చేయడం, ఓకే చేయడం, ఇట్లా జరిగిన ప్రాసెస్. అయితే మీరేం సజెషన్స్ ఇచ్చారు? ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఏమైనా చెప్పారా? యా, ప్రెటీ మచ్. అంటే 2 sites చూశాను. ఫస్ట్ జైవేరి సమిత్లో ఒకటి, మై హోమ్ ట్రక్షాలో ఒకటి. సో 2 మంచిగా ఉండినాయి.
సో ఇమీడియట్గా కాకపోతే ఏంటంటే శ్రీనివాస్కి ఛాలెంజింగ్ థింగ్ అవి 2 అపార్ట్మెంట్స్. ఫ్లాట్స్. సో అన్ని ఒకే ఫ్లోర్లో ఉంటుంది కదా. సో ఇది ఎట్లా అంటే 3 floors అండ్ ఈచ్ ఫ్లోర్ యూనిక్గా ఉండాలి. సో దట్ ఈజ్ ఎ బిట్ ఛాలెంజింగ్ ఫర్ హిమ్. సో ఐ టోల్డ్ హిమ్ ఫస్ట్ డిజైన్స్ ప్రిపేర్ చేయించండి, తర్వాత అవి నచ్చితే లెట్స్ మూవ్ ఆన్. అండ్ వర్క్ విషయంలో ఇష్యూ ఏం లేదు, ఇట్స్ అ గుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అండ్ ఆల్సో నాకు ఇంకొకటి భయం ఏముండే అంటే ఐ నో ఇల్లు రెడీ అయ్యేంత వరకు నేను ఇండియాకి రాను. సో నేను ఇండియాకి రాకుండా ఇక్కడ నేను లేనప్పుడు చేయగలిగే ఇది ఉండాలి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ ఐ గేవ్ ద వర్క్ టు శ్రీనివాస్. అండ్ ఇన్ దట్ వే 100% I trusted him, and he also satisfied 100%. So no issue. Yeah, work nachindi, and communication is very good, especially adi important. But మధ్యలో ఫోన్ ఎత్తకపోతే కనుక 10 పెద్ద ప్రాబ్లం కదండి, మనం ఎన్నో చూస్తూ ఉంటాం. బట్ శ్రీనివాస్ దగ్గర అట్లాంటిది ఎప్పుడు లేదు. హీఈస్ వెరీ వెరీ హీ హ్యాస్ లాట్ ఆఫ్ పేషెన్స్, అండ్ ఎనీ టైమ్ ఇన్పుట్స్ ఇస్తే ఏం ఇష్యూ లేదు, మాడిఫికేషన్స్కి కానీ అండ్ ఎవ్రీథింగ్. యాక్చువల్గా ఈ ఇంట్లో చాలా వరకు యాడ్-ఆన్స్ ఇన్పుట్స్ శ్రీనివాస్కి చాలా ఉన్నాయి. అవును. యా సో కంప్లీట్ గా రెనోవేషన్ కాబట్టి ఎండ్ టు ఎండ్ కంప్లీట్ గా అంటే మళ్ళీ ఇంకొక కొత్త విల్లా బిల్డ్ చేసినట్టే రెనోవేషన్ అంటే. అంతే కదండి. ఎందుకంటే మేము టాయిలెట్స్ మార్చేసాము, అవును, టోటల్ మార్చేసాము, డోర్స్ మార్చేసాము, వుడ్ వర్క్ మొత్తం తీసేసి కొత్తది పెట్టాము, అండ్ ఒక చోట ఉన్నదాన్ని ఇంకో చోటికి మూవ్ చేసాము. అవును. అండ్ ఇన్ఫ్యాక్ట్ మేము కొన్ని చోట్ల ఓల్డ్ టచ్ రావాలి అని చెప్పేసి పైన రియల్గా మన టెర్రకోట పెంకులు ఉంటాయి కదా, సో అవి కూడా ఇదే పిచ్చామన్నమాట, బర్గోలా టైప్లో. సో యా, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు, మీరు మీ వాల్యుబుల్ టైంని మాతో స్పెండ్ చేసి మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు, అండ్ అలాగే మీ విల్లా టూర్ని మాకు పరిచయం చేశారు మా ఆడియన్స్ తరఫున. థ్యాంక్ యూ సో మచ్ అండి. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. శ్రీనివాస్ గారు, ఓల్డ్ విల్లా అన్నారు, రెనోవేషన్ అన్నారు, నాకు తెలిసి చాలా డిఫరెంట్ ఉంటుంది, చాలా ఛాలెంజెస్ ఉండి ఉంటాయి. సో ఎట్లా ఫస్ట్ ఏం ఛాలెంజ్ ఉండింది ఇక్కడ? దీనిలో కాంప్లికేషన్స్ చాలా ఉంటాయండి. రెనోవేషన్ అయ్యేసరికి కొత్తది ఏదైనా చేయడం ఈజీ, పాతదాన్ని తీసేసి మళ్ళీ దాన్ని రెనోవేట్ చేయడం అనేది కష్టము. సో దీంట్లో మాకు సివిల్ వర్క్స్ చాలా ఛాలెంజ్ అయిందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం వాష్రూమ్స్ వస్తే టైల్స్ అంతా రిమూవ్ చేయాలి. ఆ టైల్స్ తీసేటప్పుడు లోపల ఓపెన్ చేసిన తర్వాత మనకు తెలిసింది ఏంటంటే పైప్ లైన్స్ అసలు మాకు అర్థం కాలే. సో ఆల్రెడీ బిల్డర్ ఒక పైప్ లైన్ వేసి దాని ప్లాన్ మార్చి మళ్ళీ పైప్ లైన్ వేసాడు. సో ఆ పాతవి కొత్తవి అన్ని పైప్ లైన్స్ దానిలోనే ఉన్నాయి. సో వాటర్ ఎటు నుంచి వస్తున్నాయి ఏంటని మాకు తెలియదు. సో మన ప్లాన్స్ మళ్ళీ చేంజ్ చేసాము. సో దాన్ని బట్టి మొత్తం పైప్ లైన్స్ అన్ని రిమూవ్ చేసి మళ్ళీ కొత్త పైప్ లైన్ వేసాము. అండ్ ఇది విల్లా, మనకి అపార్ట్మెంట్ అనుకోండి, హై రైజ్ బిల్డింగ్స్ ప్రెషర్ ఎక్కువ వస్తుంది, దీంట్లో వాటర్ ప్రెషర్ తక్కువ ఉంటుంది. సో అదొక ఛాలెంజ్ మాకు. సో మేము తీసుకుంటున్న ప్లంబింగ్ పాయింట్స్, ఎలాంటి ఫ్లష్ ట్యాప్స్ యూస్ చేస్తున్నాము, దాని తగ్గ ప్రెషర్ వస్తుందా లేదా, ఇవన్నీ చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ ప్రెషర్ తగ్గట్టు. అండ్ ఇంకొకటి, ఇక్కడ మనము జనరల్గా వాటర్ ట్యాంక్స్ వాల్లో ఇచ్చేసి వాల్ థిక్నెస్ పెంచుతారు, దానికి ఒక స్టెప్ చేస్తుంటారు. మనం అలా కాకుండా ఇది, సో మీరు కంటిన్యూస్గా ప్రెస్ చేసిన వాటర్ వచ్చేట్లు అలాంటి ప్లంబింగ్ ఇది తీసుకున్నాం మనం, ఫ్లష్ ట్యాప్స్ అవన్నీ కూడా. సో దీనికి ట్యాంక్తో సంబంధం లేదు. సో అలాంటి ఛాలెంజెస్ ఉంటాయి మనకి పైప్ లైన్ సంబంధించి. సివిల్ వర్క్స్లో అదొక ప్రాబ్లం వచ్చింది మనకి. దాని తర్వాత ఎలక్ట్రికల్ ఇష్యూస్ ఉంటాయి. సో ఎలక్ట్రికల్లో మనం పవర్ పాయింట్స్ అన్నీ మన తగ్గట్టు చేంజెస్ ఉంటాయి. సో ఆ చిప్పింగ్ చేసిన తర్వాత దాన్ని ప్యాక్ చేసిన తర్వాత అవి క్రాక్స్ రాకూడదు మళ్ళీ. సో సివిల్ వర్క్స్లో మనం వుడ్ ఉంది ఒక క్యాబినెట్ చేసి ఫిక్స్ చేయడం ఓకే, కానీ సివిల్ వర్క్స్లో ఏంటంటే సో ఈ క్రాక్స్ వస్తుంటాయి, ఈ క్రాక్స్ రాకుండా చూసుకోవాలి. ఇలాంటి ఛాలెంజెస్ ని మనం చేసుకుంటాం అనమాట. ఓనర్ వాళ్ళు యుఎస్ రిటర్న్ అన్నారు, సో వాళ్ళు ఇక్కడ లేనప్పుడు చేసాము ఇంటీరియర్ అన్నారు. సో వాళ్ళ ఐడియాకి మీ ఐడియాకి ఎలా మ్యాచ్ అయ్యింది? ఇవన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే ఎక్కడున్నా కానీ వాట్సాప్ గ్రూప్స్ కానివ్వండి, ఈ సోషల్ మీడియాలో మనం కంటెంట్ షేర్ చేయడం కానీ ఇది ఈజీ అయిపోయిందండి ఇప్పుడు. సో మేము వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ప్రతి డిజైన్ వాళ్ళకి షేర్ చేస్తాము. సో వాళ్ళు చూసి ఓకే అన్న తర్వాత మనం ఎగ్జిక్యూషన్కి వెళ్ళిపోతుంటాము ఫైనల్ చేసేసి. సో ప్రాబ్లం ఏం లేదు.
సో అంత ఈజీగానే అయింది. వాళ్ళు మేము డిజైన్ ఒకటి ఇస్తాము, వాళ్ళకి నచ్చిందంటే ఓకే, లేదంటే చేంజెస్ చేస్తాం. వాళ్ళు అడిగిన డిజైన్ అవుట్డేటెడ్గా ఉందంటే మేము మార్చేస్తాం. ఇది కామన్, ప్రతి ప్రాజెక్ట్ కూడా 2 sides నుంచి మనకి ఇన్పుట్స్ తీసుకుంటాము, ఫైనల్గా ఒక డిజైన్ అవుట్పుట్ వస్తుంది. సో ఇంకేమైనా చేంజెస్ ఉండేనా, లైక్ అటు నుంచి ఇటు షిఫ్ట్ అయ్యేది, వాల్స్ కానీ డోర్స్ కానీ? ఇప్పుడు డోర్స్ అంటే ఇప్పుడు డోర్స్ యాక్చువల్లీ బాగున్నాయి వెళ్ళి పాతవి. సో వాటిని మళ్ళీ దానికి ఖర్చు పెట్టడం ఎందుకని చెప్పి ఉన్న డోర్స్ని అంతే ఉంచేసి వాటి మీద వెనీర్ వేసాం మనం. వెనీర్ చేసి పాలిష్ చేసాము. సో ఇంటర్నల్ రా మెటీరియల్ అదే ఉంది, బట్ అవుటర్ ఫినిష్ మొత్తం మారిపోయింది. సో దానివల్ల ఏంటంటే మీకు అపిరెన్స్ మొత్తం చేంజ్ అయిపోతుంది. సో అవును, డోర్స్ మాత్రమే ఉంచాం. ఒక సింగిల్ పాయింట్లో చెప్పాలంటే దీంట్లో డోర్స్ తప్పితే మొత్తం మార్చేసాం. ఇంకా డోర్స్ ఫ్లోర్ తప్పితే మొత్తం మార్చేసాం. సో ఇది రెనోవేషన్ అన్నారు, ఓన్లీ విల్లాస్కేనా లేకపోతే ఫ్లాట్స్ ఏదైనా ఉన్నా? విల్లాస్ అనే కాదండి, ఏదైనా చేయొచ్చు మనము. అది 2 BHK ఫ్లాట్ కానివ్వండి, 3 BHK ఫ్లాట్ కానివ్వండి, ఇండిపెండెంట్ హౌస్ కానీ, విల్లా కానీ ఏదైనా చేయొచ్చు. బట్ ఏంటంటే చేస్తే ఫుల్ ప్రాజెక్ట్ చేస్తాము. సో కొంతమంది ఏంటంటే ఓన్లీ కిచెన్ చేయమంటారు, ఓన్లీ ఒక బెడ్రూమ్ చేయమంటారు. ఏదంటే మాకు ప్రాక్టికల్ ఇష్యూస్ కొన్ని ఉంటాయి. సో ఇప్పుడు ఫుల్ ప్రాజెక్ట్ చేసినప్పుడు ఏదైనా ఇష్యూస్ అయినా మొత్తం మేము ఆ రెస్పాన్సిబిలిటీ మాది ఉంటుంది. సో చిన్నదానికి వెళ్ళినప్పుడు ఏదైనా ఇష్యూ అయితే దానిలో వచ్చే ప్రాఫిట్ కన్నా లాస్ ఎక్కువ ఉంటుంది. సో ఉన్న విషయం డైరెక్ట్గా చెప్తాం ముందు క్లయింట్కి. సో ఫుల్ ప్రాజెక్ట్ అయితే మనం చేయడానికి ఏం ప్రాబ్లం లేదండి. అండ్ హైదరాబాద్ అనే కాదండి, ఎక్కడైనా మనం విజయవాడ జరుగుతుంటే ప్రాజెక్ట్స్, గుంటూరు జరుగుతూ ఉంటాయి. సో కొన్ని బెంగళూరు నుంచి ఎంక్వైరీస్ వస్తూ ఉంటాయి. సో వరంగల్, కరీంనగర్ నుంచి ఎక్కువ ఎంక్వైరీస్ వస్తూ ఉంటాయి. సో అట్లా ఇక్కడ అనేం లేదండి, మనం ప్రాజెక్ట్ని బట్టి మా మ్యాన్ పవర్ని చూసుకుని ఎక్కడైనా చేస్తాం. సో శ్రీనివాస్ గారు ఓన్లీ రెసిడెన్షియల్ చేస్తారా, కమర్షియల్ కూడా ఇంటీరియర్ చేస్తారా? ఓన్లీ రెసిడెన్షియల్ కాదండి, కమర్షియల్ కూడా చేస్తాము. కాకపోతే మేము వీడియోస్ పబ్లిసిటీ చేయలేదు. కమర్షియల్ కూడా చేస్తాం, మనకి మంచి టీం ఉంది. సో కమర్షియల్ యాక్చువల్లీ మాకు ఇంకా కమర్షియల్ ఈజీ చేయడం, రెసిడెన్షియల్ కన్నా రెసిడెన్షియలే కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ప్రతి చిన్న ఇంచ్ బై ఇంచ్ చెక్ చేస్తారు, ఎందుకంటే మన హౌస్ అనేది ఎంత ఇంపార్టెంటో దాని తగ్గట్టు కేరింగ్ కూడా అంతే తీసుకుంటారు. సో అన్ని పర్టికులర్ చూస్తారు. కమర్షియల్ ఏదంటే మాకు చాలా ఈజీగా అయిపోతాయి. సో రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ అన్నీ చేస్తాం. జనరల్గా ప్రైజింగ్ ఎస్ఎఫ్టీకి ఎంత నుంచి స్టార్ట్ ఉందండి? ప్రైజింగ్ అనేది మెటీరియల్ బట్టి ఉంటుందండి. సో చాలామంది ఏంటంటే మనం జనరల్గా చేసేది ఒక 1600 నుంచి స్టార్ట్ అవుతుంది. 1600, 1800, 2000 మెటీరియల్ బట్టి అది అరౌండ్ 3000 వెళ్ళేది కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫైల్ డోర్స్ తీసుకుంటారు మీరు, దానిలో మనం బ్రాండెడ్ కొన్ని ఇంపోర్టెడ్ జర్మన్ మేడ్ ఉంటాయి, అవి మనకి ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో అది 700 రూపీస్లో వస్తుంది ఒక షటర్ మనకి, అదే 3000లో కూడా వస్తుంది. సో ఆ మెటీరియల్ బట్టి, ఫినిష్ని బట్టి ప్రైజింగ్ మారుతుంది. క్యాబినెట్స్ వచ్చేసి మనం వుడెన్ క్యాబినెట్ ప్లస్ షట్టర్ వచ్చేసి మనం 1600 నుంచి స్టార్ట్ అవుతుంది. సో అది కూడా మనం BWP ప్లై ఇస్తాం. BWP ప్లై, బ్రాండెడ్ లామినేట్స్, బ్రాండెడ్ ప్లైవుడ్, బ్రాండెడ్ హార్డ్వేర్ అంతా ఇస్తాం కాబట్టి ఆ కాస్టింగ్ ఉంటుంది. సో మార్కెట్లో ఇంకా కూడా తక్కువగా చేస్తుంటారు, దాని తగ్గట్టు మెటీరియల్ కూడా వేరియేషన్ వస్తుంది. సో మనం ఎప్పుడైనా సరే మంచి బ్రాండెడ్ మెటీరియల్ యూజ్ చేసినప్పుడు కాస్టింగ్ అనేది 1600తో స్టార్ట్ అవుతుంది. నార్మల్గా ఇంటీరియర్ చేసినప్పుడు ప్రైస్ అడుగుతారు కదండి, సో ఇది డిఫరెన్స్ అనమాట. సో మనకి లో బడ్జెట్లో అవుతుంది, మిడ్ బడ్జెట్లో అవుతుంది, హై బడ్జెట్లో అవుతుంది. బట్ మనకి స్టాండర్డ్స్ ఉండాలి అంటే మినిమల్ బడ్జెట్ అయితే కొంచెం అనేది ఉంటుందన్నమాట. మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే స్క్రీన్ మీద అయితే నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, మీరు వాట్సాప్లో పింగ్ చేయవచ్చు. సో ఓవరాల్గా వీళ్ళు అయితే చాలా బాగుందండి. ఎక్కడ కూడా నాకు ఇది రెనోవేట్ చేసినట్టుగా అనిపించలేదు, కంప్లీట్గా న్యూ ప్రాజెక్ట్ చూసినట్టు అనిపించింది. చాలా బాగుంది, ఫైనెస్ట్ ఫినిషింగ్ వచ్చిందండి ఒక మాటలో చెప్పాలంటే. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు, మంచి విల్లా టూర్ని మాకు పరిచయం చేశారు. థ్యాంక్ యూ అండి. సో గైస్ చూసారు కదా విల్లా టూర్, నాకైతే చాలా నచ్చింది. ఏమైనా క్వైరీస్ ఉంటే స్క్రీన్ మీద అయితే నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది. సో వీళ్ళ ఆఫీస్ డీటెయిల్స్ అవన్నీ నేను డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. డూ విజిట్, డూ ఫాలో. థ్యాంక్ యూ.